సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో గైస్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అన్న మనం యూట్యూబ్లో ఏ విధంగా అయితే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకుంటామో అదే విధంగా మనకు ఫేస్బుక్ నుంచి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చా, వాళ్ళు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటే ఫేస్బుక్లో రిక్వైర్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ మనం యూట్యూబ్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైమ్ ఆర్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది ఏ విధంగా రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయో అదే విధంగా మన ఫేస్బుక్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి గైస్, ఓకేనా. అవేంటి అనేది ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఫేస్బుక్ నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీకు ఫేస్బుక్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ అనేది ఉండొద్దు. ఖచ్చితంగా మీరు దాన్ని ఒక పేజ్గా మాత్రమే కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే పేజ్గా కన్వర్ట్ చేసుకుంటారో అప్పుడే మీరు ఫేస్బుక్ నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ ఇక్కడ గైస్, సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే రిక్వైర్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో వచ్చేసి ఓల్డ్ రిక్వైర్మెంట్ చెప్తాను, అది వచ్చేసి 2022 అండ్ 2022 కన్నా ముందు ఉండే రిక్వైర్మెంట్స్. అండ్ అంతేకాకుండా ఈ 2023 నుంచి వచ్చిన కొత్త రిక్వైర్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. అండ్ దీంట్లో గైస్, ఫస్ట్ ఓల్డ్ రిక్వైర్మెంట్స్ నుంచి మాట్లాడుకుంటే ఏంటి అంటే దీంట్లో ఫస్ట్ థింగ్ ఉండాల్సింది వచ్చేసి ఏంటి అంటే 10,000 ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా మీ యొక్క ఫేస్బుక్ పేజ్లో అయితే ఉండాలి గైస్, ఓకేనా. అండ్ గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీకు 6 lakh మినిట్స్ యొక్క వ్యూస్ అనేవి రావాలి, అది కూడా లాస్ట్ 90 డేస్లో గైస్, ఓకేనా. అంటే 6 లక్షల నిమిషాల వ్యూస్ రావాలి 90 డేస్ లోపే, ఓకేనా. ఇప్పుడు మన మానిటైజేషన్ ఏదైతే యూట్యూబ్లో ఉంటుందో లాస్ట్ 365 డేస్ అని చెప్పేసి సేమ్ అదే విధంగా ఇక్కడ మీకు లాస్ట్ 90 డేస్ అయితే ఉంటుంది. 6 లక్షల నిమిషాల వ్యూస్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే 5 యాక్టివ్ వీడియోస్ అయితే ఉండాలి. అంటే మీరు ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటున్నట్టు రీసెంట్గా ఒక 5 వీడియోస్ అన్న అప్లోడ్ చేసి ఉండాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ ఏంటంటే మనకు ఏదైతే అప్డేట్ తర్వాత వచ్చిన న్యూ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మీకు ఫస్ట్ థింగ్ వచ్చేసి 5000 ఫాలోవర్స్ మాత్రమే ఉంటే సరిపోతుంది, ఓకేనా. సో దానికన్నా ముందు చూసుకుంటే 10,000 ఫాలోవర్స్, ఇప్పుడు వచ్చేసి 5,000. ఆల్మోస్ట్ మీకు హాఫ్ ఆఫ్ ది ఫాలోవర్స్ అనేది మైనస్ చేయడం అయితే జరిగింది గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి 60,000 మినిట్స్ యొక్క వ్యూస్ అనేవి రావాలి, ఓకేనా. అది కూడా లాస్ట్ 60 డేస్లో. దాంట్లో చూసుకుంటే 6 lakhs అది 90 డేస్లో, ఇది వచ్చేసి 60,000 మినిట్స్, ఇందులో వచ్చేసి ఏంటంటే లాస్ట్ 60 డేస్లోనే గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సేమ్ దానికి దీనికి ఉన్నట్టుగా 5 యాక్టివ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. సో ఇక్కడికి చాలామంది అనుకుంటారు అన్న మనకు ఈ 60 డేస్లో మనకి 60,000 వ్యూస్ సంబంధించిన మినిట్స్ అనేవి కంప్లీట్ అవుతాయా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది గైస్. మీరందరూ చూస్తారో తెలియదు కానీ వేరే కంట్రీలో మోస్ట్ ఆఫ్ ది వరకు యూట్యూబ్ కన్నా ఫేస్బుక్నే ఎక్కువ ఫాలో అవుతుంటారు టైంపాస్కి గైస్, ఓకేనా. సో మీరు ఒక్క వీడియో చాలు, ఒక్కరోజు చేసిన వీడియో వల్ల కూడా మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే రీచ్ అయితే ఉంటుంది. సో అది మీరు చేసే కంటెంట్ పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది గైస్, ఓకేనా. మంచి కంటెంట్ చేస్తే ఒక్క వీడియో చాలు మీకు 60,000 మినిట్స్ రావడానికి 2 డేస్ మాత్రమే టైం పడుతుంది గైస్, ఓకేనా. అది మీరు చేసే కంటెంట్ పైన డిపెండ్ అవుతుంటుంది. ఇవే గైస్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి. ఈ కొత్త రిక్వైర్మెంట్స్ త్రూ మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారని నమ్మకం ఉంటే మీరు ఫేస్బుక్ నుంచి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో మీకు ఫేస్బుక్ సంబంధించిన ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఈ ఫేస్బుక్ పేజ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే డౌట్ ఉన్నా కింద కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా దానికి సంబంధించిన వీడియో అయితే చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్, ఓకేనా. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఈ వీడియో అయితే లైక్ చేసి మీకు తెలిసిన క్రియేటర్కి అయితే వీడియో అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి గైస్, ఓకేనా.